హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన సబ్స్క్రైబర్లో ఒకరు అక్క కుక్కర్లో ఎగ్ పులావ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో చేయమని అడిగారండి. తన కోసం ఈరోజు మనం కుక్కర్లో ఎగ్ పులావ్ని తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక వెడల్పు గిన్నెలోకి 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు దీనికి బదులుగా నార్మల్ రైస్ అనే తీసుకోవచ్చు. ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా ఈ రైస్ని కడుక్కోవాలండి. ఇలా కడిగిన బాస్మతి రైస్లోకి తగినన్ని నీళ్లు, అంటే బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 1 గంట పాటు ఈ బాస్మతి రైస్ని నాననివ్వాలి. 7 కోడిగుడ్లు తీసుకొని వాటిని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనిచ్చి పొట్టు తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, 8 వెల్లుల్లి, 8 అల్లం ముక్కలు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఆయిల్లో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంటని లోలో పెట్టుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో కలిసిపోయే విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంట అనేది లోలోనే ఉండాలండి. ఒక 2 నిమిషాల పాటు వీటిని గరిటెతోటి స్లోగా అలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేగాని హెవీగా తిప్పితే గుడ్లు అనేవి ముక్కలైపోతాయి. మంట అనేది మీడియంలో పెట్టుకుంటే గుడ్లు అనేవి ఒక సైడ్ సరిగ్గా ఉడికి ఇంకొక సైడు ఉడకకుండా ఉంటాయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కోడిగుడ్లని గరిటెతో తీసుకునేటప్పుడు సింగిల్గా తీసుకుంటే చితికిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు అదే గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను 2 కప్పుల ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. 1 కప్పు వేడెక్కుతున్న ఆయిల్లో వేసుకొని మనం మంట అనేది లోలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని ఆయిల్ అనేది పక్కకు వంపేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సినంత అవసరం లేదు. వేడెక్కిన ఆయిల్లోకి యాలకులు, మిరియాలు, లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేగిన తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత మనం 1 కప్పు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది ఆయిల్లో కలిసిపోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతున్నప్పుడు 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకొని ఆయిల్లో బాగా కలిసిపోయే విధంగా అడుగు అనేది అంటకుండా పెరుగు మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఈ పెరుగుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా మిశ్రమం కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలాంటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక జల్లెడలోకి వేసుకొని వాటర్ అనేది లేకుండా వాటర్ మొత్తం వంపేసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని 2 నిమిషాల పాటు చిన్నగా కదుపుకుంటూ మనం ఈ బాస్మతి రైస్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కనుక ఒక్కొక్క గ్లాస్కి 1.5 చొప్పున 3.25 గ్లాసుల నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవచ్చండి. అదే మీరు నార్మల్ రైస్ తోటి ఎగ్ పులావ్ చేసుకోవాలంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని గరిటెతోటి పైన ఇలా కదుపుకొని పైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసాము, సో కొంచెం అయితే సరిపోతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియంలో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే మనకి ఎగ్ పులావ్ రెడీ అయినట్లేనండి. దీన్ని చికెన్ గ్రేవీ కానీ
గోంగూర చట్నీ రైతాతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.